హాయ్ అండి. రవ్వ లడ్డు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది ట్రెడిషనల్ స్వీటు, పాతకాలం స్వీట్. ఇప్పుడు మన స్వీట్ షాప్స్‌లో వాటిలో రవ్వ లడ్డులు ఏం దొరకట్లేదు. బట్ ఇప్పుడు మనం రవ్వ లడ్డు ఎట్లా చేసుకుందామో చూపిస్తాను. మా మమ్మీ కుక్ చేస్తారు చూడండి. రవ్వ లడ్డు చేసే విధానం, రెసిపీ అదంతా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియో వీడియో చూపిస్తూ ప్లీజ్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిస్తే బాగుందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్స్‌లో చెప్పండి, నచ్చితే నచ్చిందని చెప్పండి. బట్ ఏదో ఒక విషయం చెప్పండి. మాకప్పుడు చెప్తేనే కదా మేమేం సరి చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది. సో, ప్లీజ్ చెప్పండి. ఆహ్, ఇంకొకటేంటంటే మీరు కూడా రవ్వ లడ్డూలు మీకు తెలుసనుకోండి, మీ పేరెంట్స్‌కి కానీ, మీకు కానీ ఎవరికైనా తెలిసుంటే గనుక చేసే విధానం, మీరు చేసుకునే విధానం కూడా ప్రాసెస్‌లో ఇది ఇలా కాదు, ఇలా చేసుకుంటే ఇంకా బావుంటుందని కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. పర్లేదు కామెంట్ కొంచెం పెద్దదైనా పర్లేదు. మీరు చెప్తే మేము అది మార్చుకొని మీ రెసిపీ స్టైల్‌ని కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకొకసారి మీ వీడియోలో మీ రెసిపీని చూపించడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ప్లీజ్ ఎంకరేజ్ మీ. థాంక్ యూ. ముందుగా కళాయి తీసుకోవాలి. కళాయిలో నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్లు నేతిలో బొంబాయి రవ్వ, ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే దానికి 2 గ్లాసులు షుగర్ వేసుకోవాలి, పంచదార. వేసుకొని రెండింటిని ఆ నేతిలో వేయించుకోవాలి కొంచెం దోరగా వచ్చే వరకు. తర్వాత ఎండు కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ కూడా నేతిలో, కిస్మిస్లు ఇవన్నీ నేతిలో వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకొని, దాన్ని నీళ్ళలో పట్టుకొని తర్వాత పాలు వేడి చేసుకోవాలి. ఆ పాలు ఈ కలిపిన షుగరు, బొంబాయి రవ్వలో కొంచెం నెయ్యి వేసుకొని ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓవర్ పెట్టనుకోండి, మేము కొంచెం అది పాలు పోసుకుంటూ ఆ రవ్వ, పంచదార, కొబ్బరి కలిపిన వాటిలో ఆ పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ముద్దగా వచ్చే వరకు గోరువెచ్చగా కాసుకున్న పాలని కలుపుతూ ఉండలుగా చేసుకోవాలి. ఉండల మీద కొంచెం ఉండయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ అద్దుకుంటూ అందంగా డెకరేట్ చేసుకోవటమే. రుచికరమైన రవ్వ లడ్డూలు, స్వీట్స్, ట్రెడిషనల్ ఫుడ్స్ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.